నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారు మీకు బాగా యాదికుంటుంది మాధవీలత గారు. వీరు అద్భుతంగా ఒక మాట మాట్లాడారు. మదర్సాలలో కూడా వందే మాతరం తప్పనిసరి చేయాలనే కోరింది కేంద్ర ప్రభుత్వాన్ని. జాతీయ గీతంతో పాటు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని సూచన. ఉర్దూ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమం ఉండాలి. ఇంగ్లీష్ మదర్సాల ఇది ముస్లిం మదర్సాలలో కూడా వాళ్లకు వందే మాతరం, జాతీయ గీతాలు రెండు, జనగణ మంగళ దాయకే అదొకటి, తర్వాత వందే మాతరం, ఈ రెండు కంపల్సరీ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. భారత్ మాతాకి జై అని నినదించేలా వారికి నేర్పించాలని డిమాండ్. ముస్లింలు మదర్సాలలో చేయాలి, చేయకుంటే మూటముల్లే చదువుకొని బంద్ చేయాలి. మదర్సాలలో కూడా జాతీయ గీతం ఆలపించినాకనే మీరు పాఠాలు మొదలుపెట్టుకోండి. అన్ని ఉర్దూ స్కూళ్ళల్లో కూడా జాతీయ గీతం ఆలపించాలి. ఆలపించిన తర్వాతనే మిగతా ప్రార్థనలు చేసుకోవాలి, లేకుంటే తాళం వేసుకోండి స్కూల్కు అని మాధవీలత గారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. బీజేపీ నేత మాధవీలత మదర్సాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మదర్సాలలో జాతీయ గీతం, జనగణమన, జాతీయ గేయం, వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని ఆమె డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందింపజేయాలని కోరింది. మదర్సాలలో విద్యార్థులకు చాలా మతం మీద మత పిచ్చిని రేపుతున్నారు. హిందువులంటే ఏ విధంగా అసహించుకోవాలి, రేపు భవిష్యత్తులో హిందువులలో ఎలాంటి కొట్లాటలు సృష్టించాలి, హిందువులను ఎలా చంపాలి అనే జరుగుతున్నాయి మదర్సాలలో. అవే చెప్తున్నారు. ఆ పెద్ద దేశభక్తి సంబంధించినవి చెప్తున్నారు వాళ్ళు ముస్లింలు. అదేవిధంగా విద్యా సంస్థల్లో వందే మాతరం ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా గుర్తింపు పొందిన మదర్సాలలో వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో హిందువుల సంబంధించిన, ఈ దేశానికి సంబంధించిన చట్టాలు అమలైతాయి. ఇక లెఫ్టిస్ట్ పార్టీ ప్రభుత్వాలలో ఉన్నటువంటి చట్టాలను వాళ్ళు చుట్టాలుగా మలుచుకుంటారు. గంట చుట్టాలుగా మలుచుకుంటారు, లేకుంటే దగ్గర చుట్టాలుగా మలుచుకుంటారు. అందుకే బీజేపీ రావాలని కోరుతున్నాం. వాళ్ళు తప్పనిసరి అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు కలకత్తా హైకోర్టులో సవాల్ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఎంత హల్చల్ చేసింది. ఒక నారీమణిగా ముందుకు వెళ్ళింది. నిజంగా ముస్లింల గుండెకాయ లాంటి ఓల్డ్ సిటీలో బాగా వేయగలిగే శక్తి, సామర్థ్యం మాధవీలతకు మాత్రమే ఉంది, వేరే ఎవరికీ లేదు. ఏమంటారు ప్రేక్షకులారా? మదర్సాలలో జరుగుతున్నటువంటి మొదలు బయట పెట్టాలి, ప్రభుత్వాలు ఎంక్వైరీ చేయించి బయట పెట్టాలి. రికగ్నైజ్డ్తో కూడుకున్నటువంటి మదర్సాలలో జాతీయ గీతాలను ఆలపించాలి. విద్యార్థుల్లో దేశభక్తిని పెంచే విధంగా పాఠాలు చెప్పాలి. ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ మాధ్యమాన్ని కూడా తప్పనిసరి చేయాలని మాధవీలత గారు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని సమర్థిస్తారా, సమర్థించరా? ప్రేక్షకులారా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.